నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన కోరికలు తీర్చే ఒక అద్భుతమైన దీపం ఈ నవరాత్రుల్లో కనుక వెలిగిస్తే నవరాత్రులు పూర్తి అయ్యేసరికి ఆ అమ్మ మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుతుందండి. అంత మహిమానత్వమైన దీపం కోసం ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. రాహుకాల దీపం, నిమ్మకాయల దీపం పేర్లు వినే ఉంటారు కదండి. చాలా మందికి ఈ దీపం కోసం తెలుసు. తెలియని వారి కోసమే వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఎలాగూ దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ నవరాత్రుల్లో ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అందుకని నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఈ రాహుకాల దీపం ఎవరు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, అసలు ఈ దేవీ నవరాత్రులు 9 రోజులకి రాహుకాలం ఎప్పుడెప్పుడు ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, నిమ్మకాయలు ఎన్ని ఉండాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఇంకా ఇది మేము ఎప్పుడు పెట్టుకోలేదండి, ఫస్ట్ టైం పెట్టుకోవాలనుకుంటున్నాము, మరి మేము పెట్టుకోవచ్చా, అయితే ఈ దీపం మనం ఇంట్లో పెట్టుకోవాలా, గుడి దగ్గర పెట్టుకోవాలా, ఉపవాసం ఉండాలా వద్దా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఈ నిమ్మకాయల దీపం కనుక వెలిగిస్తే మనం ధర్మబద్ధంగా కోరుకున్న ఏ సంకల్పమైనా ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి. ఒక్కసారి మీరు కూడా పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిమ్మకాయల దీపం లేదా రాహుకాల దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ దీపం పెట్టుకోవడం కోసమని ముఖ్యంగా నిమ్మకాయలు అయితే తెచ్చుకోవాలండి. నేను ఇక్కడ కొన్ని ఎక్కువ తెచ్చుకున్నానండి. అయితే ఇన్నైతే అవసరం లేదు, ఒక 5 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. అయితే ఈ నిమ్మకాయలు కాయలైనా ఇలా గ్రీన్ కలర్లో ఉన్న కాయలైనా పర్వాలేదండి, లేదంటే ఎల్లో కలర్లో ఉండే పళ్ళైనా సరే పర్వాలేదు. కానీ ఏం తెచ్చుకున్నా సరే మంచి నిమ్మకాయలు, ఎక్కడ మచ్చలు కానీ కుళ్ళిపోయినవి కానీ అలాంటివి ఏమి కూడా లేకుండా మంచి నిమ్మకాయలు తెచ్చుకోండి. నేను ఇక్కడ 9 దీపాలు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 5 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. అయితే కొంతమంది 9 దీపాలు పెడతారండి, మరి కొందరు 5 పెడతారు, 3 పెడతారు, 2 పెడతారు. ఇలా మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. దాని పరంగా మీరు నిమ్మకాయలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికన్నా 9 దీపాలు పెడితేనే చాలా చాలా మంచిదండి. మీరు తీసుకున్న నిమ్మకాయలు ఇలా పసుపు వాటర్లో శుభ్రం చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 2 ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ ఉంటుంది కదండి, లెమన్ వాటర్, ఇదంతా కూడా ఒక గ్లాసులోకి పిండేసుకోండి. ఈ నిమ్మకాయల దీపాన్ని రాహుకాల దీపం అని ఎందుకంటారంటే ముఖ్యంగా ఈ నిమ్మకాయల దీపాన్ని రాహుకాలంలో మాత్రమే వెలిగిస్తామండి. మనకి ఎలాంటి కుజు దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, లేదంటే కాలసర్ప దోషాలున్నా, లేదంటే ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వ్యాపారం కలిసి రాకపోయినా, ఇంట్లో తరచూ గొడవలు పడుతున్నా, మనం ఎప్పటి నుంచి అనుకున్న కోరికలు తీరకున్నా, ఇంట్లో పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, చదువులు సరిగ్గా నడవకపోయినా, పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా, ఆర్థికపరమైన సమస్యలున్నా, జీవితంలో అసలు సక్సెస్ లేకపోయినా, ఇలాంటి ఎన్నో సమస్యలను తీర్చే శక్తి ఈ రాహుకాల దీపానికి మాత్రమే ఉందండి. ఎందుకంటే రాహువు గ్రహానికి అధిపతి దుర్గాదేవి అమ్మవారు. అందుకనే ఈ నవరాత్రుల్లో ఆ దుర్గాదేవి దగ్గర ఈ దీపం గనక వెలిగిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ అమ్మ నెరవేర్చుతుందనే నమ్మకం అండి. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఈ నవరాత్రుల్ని అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ రాహుకాల దీపం అనేది మనం ఇంట్లో పెట్టకూడదు, గుడి దగ్గర మాత్రమే పెట్టాలండి. అయితే ఒకవేళ మేము గుడికి వెళ్ళలేమండి, మాకు ఆరోగ్యం బాగుండదు, మరి మేము ఏం చేయాలి, మాకు కూడా ఈ రాహుకాల దీపం పెట్టాలని ఉంది, మరి మాకు ఏమైనా ఉపాయం చెప్పండి అని అంటే అది కూడా చెప్తానండి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అది ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది చెప్తాను. ఇక్కడ మనం 5 నిమ్మకాయలు తీసుకుంటే 10 మొక్కలు అయ్యాయి కదండి. దానిలో 9 మొక్కలు వాటర్ అయితే పిండేసుకోవాలి. ఒక మొక్కనైతే అలానే ఉంచేసేయండి. ఏం చేయాలో చెప్తాను. ఈ 9 మొక్కలు కూడా ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. అంటే ఈ లోపల ఉన్న గుజ్జు బయటకు వెళ్ళిపోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే ఒక ప్రమిదలా తయారవుతుంది. అన్నీ కూడా ఈ విధంగానే తిప్పేసుకోండి. ఈ దీపాలని ఎక్కువగా దుర్గాదేవి టెంపుల్లో వెలిగిస్తారండి. అంటే కొంచెం ఆగ్రహంతో ఉన్న దేవతల దగ్గర ఈ దీపాలను వెలిగిస్తారు. మీకు దుర్గాదేవి టెంపుల్ ఏవైనా దగ్గరగా ఉంటే వెళ్ళి వెలిగించవచ్చు. లేదంటే మనకి గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఆ గ్రామ దేవతల గుళ్ళో అయినా సరే మీరు ఈ రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చండి. లేదంటే కాళికామాత గుళ్ళో అయినా సరే వెలిగించవచ్చండి. ఇలాంటి శక్తి స్వరూపాలు కొలువై ఉన్న గుళ్ళో మాత్రమే వెలిగించాలి. మాకు ఇలాంటి గుళ్ళు ఏమీ దగ్గరలో లేవండి, మరి మేము ఏం చేయాలనంటే అది కూడా చెప్తాను. మీరు గుడి దగ్గర వెలిగిస్తే మీరు ముందుగానే ఇంట్లోని ఈ విధంగా నిమ్మకాయలను కట్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ డొప్పల్ని మీరు గుడి దగ్గర పట్టుకెళ్ళి వెలిగించవచ్చండి. లేదంటే నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడే కట్ చేసి అక్కడే మీరు దీపాలు అనేవి పెట్టుకోవచ్చు. అయితే ఇలా నిమ్మకాయలు పిండిన వాటర్ అయితే ఉంటుంది కదండి, ఈ వాటర్ అయితే మనం యూజ్ చేసుకోకూడదండి. అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇంట్లో పిండుకున్న వారు ఇంట్లో ఉంచుకుంటారు, అలా అయితే అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఈ వాటర్ని మీరు ఎవరు తొక్కని ప్లేస్లో, అంటే బయటకు వచ్చి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయాలి. అదే గుడి దగ్గర అయితే ఏ మొక్కల దగ్గర కానీ లేదంటే ఒక పక్క
సైడ్ కానీ వేసేయాలి. అయితే ముఖ్యంగా ఈ రాహుకాల దీపాన్ని ఈ నవరాత్రులు 9 రోజులు రాహుకాల టైమింగ్స్లో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ అలా మాకు కుదరదు అని అనుకునేవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారాల్లో కానీ రాహుకాలం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైమింగ్స్లో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ నవరాత్రుల్లోనే వెలిగించాలా, మిగిలిన రోజుల్లో వెలిగించకూడదా అంటే ఎప్పుడైనా వెలిగించవచ్చండి. ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో మీకు ఏ వారాల్లో కుదిరితే ఆ వారాల్లో వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి. ఇంతవరకు మేము ఎప్పుడు వెలిగించలేదు అని అనుకునేవారు కూడా వెలిగించవచ్చు. అయితే ఈ దీపాలని ఇన్ని వారాలు వెలిగిస్తాము అని ఆ అమ్మకి చెప్పుకొని వెలిగిస్తే చాలా మంచిదండి. మీరు ఎన్ని వారాలు అనుకుంటారో, అంటే కొంతమంది 9 వారాలు, కొంతమంది 7 వారాలు, 5 వారాలు, లేదంటే 11 వారాలు, ఇలా కొన్ని వారాలు అయితే అనుకుంటారండి. ఆ వారాలు తీరే లోపే ఆ అమ్మ మీ కోరిక నెరవేర్చుతుందండి. అంత శక్తి ఉంటుంది ఈ రాహుకాల దీపానికి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించి మీ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోండి. ఇలా నిమ్మకాయలు రసం తీసేసి రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా కొద్దిగా పసుపు తీసుకొని ఇప్పుడు ఈ పసుపుతో వినాయకుడిని తయారు చేసుకోవాలండి. అలాగే ఆ అమ్మవారిని, అంటే ఆ గౌరీదేవి అమ్మవారిలో మనం దుర్గాదేవి అమ్మవారిని ఆవాహన చేసి మనం పూజిస్తాము. అందుకని మనం అమ్మవారిని అలాగే స్వామివారిని వినాయకుడిని తయారు చేసుకోవాలి. నిమ్మకాయల్ని ఈ విధంగా మీరు గుడికి తీసుకొని వెళ్ళిపోండి. అలాగే పసుపుని కూడా ముందుగానే మీరు కలిపేసుకొని మీరు గుడి దగ్గర తీసుకొని వెళ్ళి అలాగే అమ్మవారిని స్వామివారిని తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. అంటే మీకు వీలైనంత వరకు ఇంట్లోనే మొత్తం అంతా తయారు చేసుకొని గుడికి పట్టుకొని వెళ్ళిపోతే మీరు అక్కడ చాలా ఈజీగా ఉంటుంది మీకు. నేనైతే ఎక్కువగా గ్రామ దేవతల గుడి దగ్గరే నేను వెలిగిస్తానండి. ఎందుకంటే అక్కడ పూజారులు ఉంటారు కదా, వారిని అడిగి మనం వెలిగించాలి. ఎందుకంటే కొన్ని గుళ్ళో వీలుంటుంది, కొన్ని గుళ్ళో వీలుండదు. ఒక్కసారి అయ్యగారిని అడిగితే వాళ్ళే చెప్తారండి మీరు ఎక్కడ వెలిగించాలనేది. అయితే గుళ్ళో అమ్మవారికి ఎదురుగానే వెలిగించిన అవసరం లేదు, గుడి అయితే చాలండి. గుళ్ళో ఏ ప్రాంగణంలో అయినా సరే మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ అమ్మవారిని ధ్యానించుకుంటూ ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ ఒకటి తీసుకోవాలండి. అయితే ఈ ప్లేటు పేపర్ ప్లేట్ అయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనం గుళ్ళో వెలిగిస్తాం కదా, అందుకనే పేపర్ ప్లేట్ కానీ లేదంటే తమలపాకులు కానీ ఇలా రెండిట్లో ఏదో ఒకటి తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ ఇలా ఒక పెద్ద పేపర్ ప్లేట్ అయితే తీసుకున్నాను. దీనికి కూడా మొత్తం పసుపు రాసేసుకొని ఇలా మీకు వచ్చిన ముగ్గు, పద్మ ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ ఇలా ఏదొస్తే అది వేసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా చల్లి ఇలా ప్లేట్ని ఇలా అందంగా ముగ్గులతో అలంకరించుకోండి. అయితే ఇక్కడ పసుపు ముద్దలు 2 చేసాం కదండి. అయితే ఇక్కడ వినాయకుడికి ఎప్పుడు కూడా కుంకుమతో బొట్టు ఇలా తలపైన పెట్టాలండి. తలపైన పెడితే అది వినాయకుడు అని అర్థం. ఇంకా గౌరీదేవి అమ్మవారు ఉన్నారు కదండి, ఆ అమ్మవారికి అయితే ఇలా ఫేస్ పైన అంటే ముందర ఉండేటట్టు బొట్టయితే పెట్టాలి. అలా అయితే అమ్మవారు అని అర్థం. ఈ విధంగా నేను అన్నీ తయారు చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ దీపాలని వెలిగించి పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ముఖ్యంగా ఈ దీపాలను ఇంట్లో ఎక్కడ పెట్టాలనేది చెప్తాను. ఆరోగ్యం బాగాలేదన్నవారు, గుడికి వెళ్ళలేని వారు మాత్రమే ఇంట్లో తులసి కోట దగ్గర ఈ దీపాలు అయితే వెలిగించవచ్చండి. అయితే ఈ తులసి కోట ఎలా ఉండాలంటే ఇంటికి బయట సైడు ఉంటేనే మాత్రమే ఈ దీపాలు అనేవి తులసి కోట దగ్గర వెలిగించవచ్చండి. కొంతమంది అపార్ట్మెంట్స్లో అది ఉండేవారు తులసి కోట అనేది బయట ఉండదండి, లోపల బాల్కనీ దగ్గర అది పెట్టుకుంటారు. అలాంటి వారైతే ఈ దీపాలను ఇంట్లో వెలిగించకూడదు. ఇంటికి బయట సైడు ఉంటేనే అక్కడ మాత్రమే ఈ దీపాలని వెలిగించాలండి. ఒకవేళ మీకు ఇలా కుదరదని అనుకునేవారు మీరు నేరుగా గుడి దగ్గరికి వెళ్ళే ఈ దీపాలనేవి వెలిగించవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ దీపాలను వెలిగించి పూజ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పూజ అయితే మనం గుడి దగ్గరైనా లేదంటే ఇంట్లో తులసి కోట దగ్గరైనా ఒకేలాగా చేస్తామండి. ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చేసుకోవచ్చు. ముందుగా అయితే మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని శుభ్రం చేయాలండి. కొద్దిగా వాటర్ చల్లి కొద్దిగా చేతితో తుడిచి దానిపైన బియ్యం పిండితో ముగ్గులు అవి వేసుకోవాలండి. ఆ ముగ్గుకి చుట్టూ కూడా డిజైన్ అనేది 4 వైపులా పెట్టాలి. ఇంకా ముగ్గు వచ్చేసి ఇలా షట్కోణాలు వచ్చేటువంటి ముగ్గు అయితే వేసుకోవాలండి. లేదంటే మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచాలి. ఇప్పుడు ఈ ముగ్గు పైన మనం ముందే తయారు చేసుకున్న పేపర్ ప్లేట్ అయితే ఉంది కదండి, దాన్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని ఈ తమలపాకు పైన మనం ముందుగా తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని అలాగే పసుపు అమ్మవారిని ఇద్దరిని కూడా ఇలా ఆకులో పెట్టేసుకోండి.
ఆ తర్వాత మనం ఇలా బొట్లు పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇలా చుట్టూ రౌండ్గా పెట్టేసుకోండి. ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. అయితే కొన్ని డొప్పలు అనేవి సరిగ్గా నించోవు. అవి నించోవడానికి దాని కింద బియ్యం పిండి కానీ కొద్దిగా బియ్యం కానీ వేసి పెట్టచ్చండి. లేదంటే ఇలా నేరుగా అయినా సరే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వడ్డించండి. లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వడ్డించవచ్చు. ఇప్పుడు దీంట్లో వేసే ఒత్తులు పువ్వు ఒత్తులు, కొంబ ఒత్తులు అంటారు కదండి, అవైతే ఒక్కటి తీసుకోవాలి. ఈ ఒక్క ఒత్తి 2 ఒత్తులతో సమానం కాబట్టి ఒక ఒత్తి తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మామూలు పొడుగు ఒత్తులు ఉంటాయి కదండి, అవైతే 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఒత్తులు ఉంటే అవి తీసుకోండి. అయితే ఈ దీపాలకి ఎక్కువగా ఈ పువ్వు ఒత్తులను మాత్రమే వాడతారు. ఇప్పుడు ఎర్రని పువ్వులతో అలంకరించండి. ఈ పూజకి ఎర్రని పువ్వులు మాత్రమే తీసుకోవాలి. అవి గులాబీలైనా మందారాలైనా ఇలా ఎర్రగా ఉన్న పువ్వులతో మాత్రమే పూజ చేయాలండి. ఈ విధంగా ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీపాలైతే వెలిగించాలి. దీపాలైతే మనం ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఇలా అన్ని దీపాలు కూడా వెలిగించిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. వినాయకుడి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ఆ స్వామివారి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి ఏదైనా నైవేద్యం పెట్టండి. నేనైతే ఇక్కడ బెల్లం ముక్కలనైతే నేను స్వామివారికి నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. బెల్లం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. ఆ తర్వాత స్వామివారికి హారతినిచ్చి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. నేను ఈ దీపాలను వెలిగించడం మొదలు పెట్టాను స్వామి. నేను ఇన్ని రోజులు ఇన్ని వారాలు వెలిగిస్తాను. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నా కోరిక తప్పకుండా నెరవేరేటట్టు చెయ్యి తండ్రి అని ముందుగా ఆది దేవుడైనటువంటి వినాయకుడికి చెప్పుకొని ఆ స్వామివారికి మొక్కుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా మీరు ఏ అమ్మవారికి అయితే పూజ చేయాలనుకుంటున్నారో, అంటే దుర్గాదేవి అమ్మవారు లేదంటే గ్రామ దేవతలు, ఇలా గ్రామ దేవతలు చాలామంది ఉంటారు కదండి, మీరు ఏ గ్రామ దేవతల్ని నమ్ముతారో ఆ అమ్మవార్లని ముందుగా ఈ పసుపు గౌరమ్మలోకి ఆవాహన చేసుకోండి. అంటే ఆ అమ్మవారికి స్వాగతం పలకండి. స్వాగతం పలుకుతూ అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేస్తూ అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. మేము అన్ని చదవలేమండి, గుళ్ళో అన్ని ఎక్కువ చదవలేము అని అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి కూడా ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. అంటే నైవేద్యం పళ్ళు కానీ లేదంటే వడపప్పు చెలిముడు కానీ లేదంటే ఏవైనా మీరు ఇంట్లో చేసిన ప్రసాదం తీసుకొచ్చి అయినా సరే గుళ్ళో మీరు అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చండి. ఇలా ఏవైనా సరే నైవేద్యాలు పెట్టచ్చండి. దీంతో పాటుగా ఒక నిమ్మకాయ బద్ద ఉంది కదండి, అది కూడా మీరు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఇది కూడా మనం నైవేద్యంగానే పెడతాము. పెట్టి అమ్మవారికి ధూపం వేసి నీరాజనం కూడా అంటే హారతి కూడా ఇవ్వండి. ఇలా పూజ అంతా అయిన తర్వాత కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. మీ సంకల్పం ఏం కోరుకుంటున్నారో ఏది తీరాలనుకుంటున్నారో ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని అమ్మవారిని వేడుకోండి. అలాగే మీరు అమ్మవారికి తాంబూలం కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఎలాగూ గుళ్ళోనే ఉంటారు కాబట్టి నేరుగా ఆ అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చండి. అలాగే కొబ్బరికాయ కూడా అక్కడ గుళ్ళోనే కొట్టచ్చు. ఈ దీపాలు వెలిగినంతసేపు కూడా మీకు వచ్చిన మంత్రాలు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు లలితా సహస్రనామాలు దుర్గాదేవి స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకొని ఆ దీపాల వైపు చూస్తూ ఆ అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలను అలా వదిలేసి వెళ్ళకూడదండి. ఎందుకంటే గుళ్ళో మనం అలా పెట్టిన దీపాలు మనమే తీయాలి. అందుకని ఒకవేళ గుళ్ళో ఎవరైనా సరే తీసేవారు కానీ అంటే అక్కడ క్లీన్ చేసేవారు శుభ్రం చేసేవారు ఉంటారు కదండి, వాళ్ళు తీస్తానంటే వచ్చేయచ్చండి. కానీ అలా ఎవరూ లేరనుకుంటే ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వీటన్నింటినీ ఆకుతో సహా తీసుకొని వెళ్ళి అక్కడ వారు చెప్తారు కదండి ఎక్కడ వేయాలనేది, ఆ ప్లేస్లో కానీ లేదంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే ఏవైనా చెట్ల దగ్గర కానీ వేసేసి రండి. ఇంకా ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించిన దీపాలు కొండెక్కితే మనం పెట్టుకున్న అమ్మవారు వినాయకుడు పసుపు ముద్దలు ఉన్నాయి కదండి, ఈ రెండు కూడా ఒక వాటర్లో నిమజ్జనం చేసేసి
తీసి ఆ వాటర్ని ఆ తులసి కోటకి కాకుండా మిగిలిన మొక్కలకి ఏ మొక్కలకైనా వేసేయండి. ఇంకా ఈ ఆకుతో సహా ఈ నైవేద్యాలు కూడా ఏమీ తినకూడదు. ఇవన్నీ కూడా పువ్వులు కుంకుమ అన్నీ కూడా ఆకుతో పట్టుకొని నేరుగా ఇంటి బయటకు వచ్చేయాలండి. అంటే తులసి కోట నుండి ఇలా బయటికి, అంటే ఇంటి లోపల నుంచి మాత్రం అస్సలు రాకూడదు. బయట నుండే మనం ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చేసి బయటన ఎవరు తొక్కన ప్లేస్లో కానీ లేదంటే ఏదైనా చెట్లు మొదట్లో కానీ పెట్టేయండి. ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించుకునే దీపాలు 2 పెట్టుకుంటే సరిపోతుందండి. అదే గుడి దగ్గర అయితే 9 దీపాలు అయితే పెట్టుకుంటే మంచిది. గుడి దగ్గర ఎలా పూజ చేసుకోవాలనే పూజా విధానమే నేను ఇక్కడ షేర్ చేశాను కాబట్టి అందుకని నేను ఇక్కడ 9 దీపాలు పెట్టి నేను మీకు ఇక్కడ చూపించాను. ఇలా మీరు ఎన్ని వారాలు ఈ రాహుకాల దీపాలు పెట్టాలనుకుంటున్నారో అన్ని వారాలు ముగిసిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పిస్తారండి. ఇంకా తర్వాత అమ్మవారికి చీర సారతో సహా తాంబూలం కూడా ఇస్తారు. అమ్మవారికే కాదండి, ముత్తైదువులకి కూడా తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా ఉద్యాపన తీర్చుకుంటారు. అయితే ఈ దీపాలు ఏ రోజు వెలిగించాలనుకుంటున్నారో ఆ రోజు మాత్రం ఉపవాసం అయితే ఉండాలండి. దీపాలు వెలిగించేంత వరకు ఉపవాసం ఉండాలి. అంటే మనం ఈ దీపాలు రాహుకాలంలో మాత్రమే వెలిగిస్తాం కాబట్టి మనకి రాహుకాలం ఒక్కొక్క రోజు ఉదయం వేళల్లో ఉంటుంది, ఒక్కొక్క రోజు మధ్యాహ్నం వేళల్లో ఉంటుంది. రాహుకాల సమయంలో దీపాలు వెలిగించేంత వరకు కూడా మీరు ఉపవాసం ఉండాలి. మీరు ఒకసారి దీపాలు వెలిగించిన తర్వాత ఇంటికి వచ్చేసి మీరు భోజనం అయితే చేసేవచ్చు. అయితే గట్టుకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. పాలు కానీ పళ్ళు కానీ ఇలా ఏవైనా సరే తీసుకోవచ్చు. అయితే దీపాలు వెలిగించిన రోజు నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదు. అలాగే మైలులో ఉన్నప్పుడు కూడా ఈ దీపాన్ని వెలిగించకూడదండి. అంటే డేట్స్ వస్తాయి కదండి, మనకి 4వ రోజు 5వ రోజు కూడా ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు కూడా వెలిగించకూడదండి. ఇంకా ఇంట్లో పండగ సమయాల్లో ఇంకా పెద్దల తిథి కార్యాలు ఉన్నప్పుడు కూడా ఈ దీపాలు వెలిగించకూడదు. పిల్లల పుట్టినరోజు కానీ లేదంటే పెళ్లి రోజున కానీ ఈ దీపాలను వెలిగించకూడదండి. ఇంకా ఈ నిమ్మకాయ దీపంతో పాటుగా ప్రమిద దీపం వెలిగించకూడదండి. ఓన్లీ నిమ్మకాయ దీపాలు మాత్రమే వెలిగించాలి. ఇంకా తర్వాత మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు, అంటే మన పుట్టింటికి కానీ లేదంటే మన అక్క చెల్లెల ఇంటికి కానీ లేదంటే మన బంధుమిత్రులు ఇంటికి కానీ వెళ్ళినప్పుడు కూడా ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు. ఒకవేళ మీకు ఏదైనా వారం మధ్యలో ఆటంకం వచ్చినట్లయితే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేయొచ్చండి. ఇన్ని నియమాలు చెప్తున్నారు, ఈ పూజ చేయడం చాలా కష్టంగా ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో, కానీ చాలా ఈజీ అండి. మనం ఉంటున్న ఊర్లోనే అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి దీపాలు వెలిగించడమేనండి. అలా కుదరకపోతే మీరు ఇంట్లో తులసి కోట దగ్గరైనా సరే వెలిగించుకోండి. మన సంకల్పాలు తీరాలంటే ఇలాంటి పరిహారాలు అయితే తప్పకుండా చేయాలండి. మీరు ఒక్కసారి చేసి చూడండి, దాని నుండి వచ్చే ఫలితం మీరే అనుభవిస్తారు. ఇంక తర్వాత దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా రాహుకాల సమయాలు అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మీరు 9 రోజులు పెట్టుకుంటామని అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన సమయాల్లో మీరు ఈ దీపాలను అయితే పెట్టుకోండి. లేదంటే మీరు ఏ వారం పెట్టుకుంటారో ఆ వారంలో వచ్చే రాహుకాల సమయంలో ఈ దీపాలను అయితే పెట్టుకోవాలి. నేను అన్ని విషయాలు షేర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.